హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక శరణ్య బయటికి వచ్చి ఏడుస్తూ, నేను మా ఆయనకు చాలా అన్యాయం చేశాను. నా వల్లే కదా ఆయన రిస్క్లో పడ్డాడు. అందుకే ఆయనకు నేను దూరంగా వెళ్తున్నాను. తను ఎప్పుడు చాలా సంతోషంగా ఉండాలి. అలా ఏడ్చుకుంటూ వెళ్తుంటే ఇంతలో పోలీస్ అతను చూసి శరణ్య దగ్గరికి వచ్చి, ఏంటమ్మా మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారమ్మా? మిమ్మల్ని చూస్తుంటే బాధగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు ఆనంద భైరవి మేడం గారి కోడలు కదా? అవునండి, ఆనంద భైరవి గారి కోడల్ని. మరి మీరు ఎటు వెళ్తున్నారండి? అంటే అది చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను అంతే. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. ఇదిలా ఉండగా దర్శన్ లేచి శరణ్యాన్ని పిలుస్తుంటే పలకకపోవడంతో అన్ని రూమ్స్ చూస్తాడు. కానీ శరణ్య లేకపోవడంతో దర్శన్ చాలా టెన్షన్ పడిపోతూ ఆనంద్ దగ్గరికి వచ్చి, అమ్మా శరణ్య కనిపించట్లేదు, అన్ని రూమ్స్ చూశాను, అసలు తను ఎక్కడికి వెళ్ళిందో కూడా అర్థం కావట్లేదమ్మా. ఇక దర్శన్ మనసులో, అమ్మయ్యా పీడ విరిగింది, ఇక శరణ్య కూడా లేదు, నా లైఫ్ ఎప్పుడు ఇక హ్యాపీగా ఉంటుంది. శరణ్య లేదన్న విషయం నేను మా అమ్మకు చెప్పకపోతే నా మీద డౌట్ వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పాను కదా, ఇక శరణ్య సంగతి మా అమ్మే చూసుకుంటుంది. ఇదంతా విని ఆనంద భైరవి టెన్షన్ పడుతూ, నాన్న ఎక్కడికి వెళ్ళింది? అయినా నిన్ను అడగకుండా ఎక్కడికి వెళ్ళదు కదా. మరి నీకు చెప్పకపోయినా ఇంట్లో వాళ్ళెవరికైనా చెప్పి వెళ్ళాలి కదా. ఏమో అమ్మా, చాలాసేపు అవుతుంది, అసలు ఎక్కడికి వెళ్ళిందో కూడా అర్థం కావట్లేదమ్మా. పద నాన్న, ఒకసారి బయటికి వెళ్ళి వెతుకుదాం అని అనేసరికి అన్ని చోట్ల చూసినా ఇక శరణ్య కనిపించకపోవడంతో టెన్షన్ పడిపోతుంది. నాన్న దర్శన్, శరణ్య కనిపించట్లేదంటే ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్కే వెళ్ళాలి. అమ్మా, మరి మా అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేశావా? చేశాను నాన్న. ఫోన్ చేస్తే శరణ్య అక్క లేదని చెప్పింది. మీ అత్తమ్మ వాళ్ళు టెన్షన్ పడతారని ఏమీ చెప్పలేదు. ఇప్పుడు ఏం చెప్దామమ్మా? నువ్వు చెప్పినట్టుగా స్టేషన్కి వెళ్దాం పదమ్మా. ఇక ఆనంద భైరవి స్టేషన్కి వెళ్ళగానే, మేడం మీరేంటి ఇక్కడికి వచ్చారు? ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా మేడం. మీకొక విషయం చెప్పాలి, మా శరణ్య కనిపించట్లేదు. అయ్యో మేడం నేను ఇంత ముందుకే చూశాను, మీ కోడలు ఇటు వెళ్తుంటే. అవునా సార్, దయచేసి ఆమె ఎక్కడికి వెళ్ళిందో చెప్పరా? ఏమో మేడం, చిన్న పనున్నదని ఈ రూట్ నుంచి వెళ్ళింది మేడం. నాన్న దర్శన్, అసలు ఏం జరిగిందిరా? శరణ్య ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందిరా? ఏమో అమ్మా, నాకు కూడా తెలీదు. ఇక ఆనంద టెన్షన్ పడుతూ ఉంటుంటే ఇంతలో బస్లో శరణ్య వెళ్తుంటే ఆనంద చూసి శరణ్య అని గట్టిగా అరవడంతో భయంతో ఇక దిగి ఆనంద దగ్గరికి వచ్చి, శరణ్య నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? అంటే అది అత్తయ్య. ఆపు శరణ్య, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. రోడ్డు మీద జనాలు మనల్ని చూస్తున్నారు, మన ఉమ్మడి కుటుంబం పరువు పోతుంది. పద శరణ్య. ఇక ఆనంద కోపంతో శరణ్య చెంప పగలకొట్టి, అసలు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళడానికి గల కారణమేంటి? అంటే అది అత్తయ్య, నా వల్ల ఆయనకి ఫుడ్ పాయిజన్ అయింది కదా, అందుకే దూరంగా వెళ్ళాలని నిర్ణయించుకున్నాను అత్తయ్య. దర్శన్కి ఫుడ్ పాయిజన్ అయిందని వెళ్తున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను శరణ్య. నిజం చెప్పు. ఎందుకు మౌనంగా ఉన్నావు శరణ్య? నిజం చెప్పు. అత్తయ్య, మీ దగ్గర ఒక విషయాన్ని దాచాను. అదేంటంటే అన్నంలో మందు పెట్టింది నేనే అత్తయ్య. అది కాస్త ఆయనకి పాయిజన్ వల్ల ఇలా జరిగిందని తట్టుకోలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అత్తయ్య. అవునా శరణ్య, ఇది నువ్వనుకున్నావా లేకపోతే ఎవరైనా సలహా ఇచ్చారా? మందు పెట్టు అన్న విషయం ఎవరు చెప్పారు? అంటే అది అత్తయ్య, మన ఇంట్లో పనిచేసే అమ్మ. ఇక వెంటనే ఆ పని మనిషిని పిలిచి చెంప పగలగొట్టి, నిజం చెప్పు రాములమ్మ, నిజం చెప్పు రాములమ్మ, నువ్వనుకుని నా కోడలికి చెప్పావా లేకపోతే నీకు కూడా ఎవరైనా సలహా ఇచ్చారా? చెప్తావా లేకపోతే స్టేషన్కి తీసుకువెళ్ళమంటావా? నిజం చెప్తానమ్మా, నిజం చెప్తాను. ఇదంతా ప్లాన్ ప్రకారం చేసింది అనన్య. ఆ అమ్మ చెప్తేనే నేను ఇలా చేశాను. డబ్బుకు ఆశపడి ఇలా చేశానమ్మా, నన్ను క్షమించు. ఇక ఆనంద కోపంతో లీలావతి దగ్గరికి వచ్చి, అక్క చూసావు కదా నీ కోడలు బాగోతం. నా కోడలు మంచిది అన్నావు కదా అక్క, మరి ఏం చేసిందో నీకే అర్థమవుతుంది కదా. నీ కోడలు ఈ ఉమ్మడి కుటుంబాన్ని సర్వనాశనం చేయాలనుకుంటుందా అక్క?
ఇదంతా విని లీలావతి కోపంతో అనన్య దగ్గరికి వచ్చి, అనన్య, నువ్వు నా మంచి కోడలివి అనుకున్నాను. నా కొడుకుని కూడా మార్చావు అనుకున్నా. కానీ నువ్వు త్రాచుపాములా మా ఇంటిని సర్వనాశనం చేయాలనుకుంటున్నావా? అంటే నా చిన్న కొడుకును చంపాలనుకుంటున్నావా? అంటే అది అత్తయ్య. ఇంకా ఏం మాట్లాడకనన్య. నువ్వు నా మంచి కోడలివి అనుకున్నాను. ఇలాంటి బాగోతాలు ఉంటాయని కలలో కూడా ఊహించలేదు. ఇక ఆనంద అనన్య వైపు చూసి, ఎలా ఉంది దెబ్బ అనన్య? నువ్వు ఎత్తుకు పై ఎత్తేశావు, కానీ నిన్ను నీ అత్తతోనే ఎలా దెబ్బ కొట్టించానో ఇప్పుడైనా అర్థమైందా? నువ్వొక త్రాచుపామువి, ఒళ్ళంతా విషముంటుంది. ఆ విషాన్ని అందరికీ ఎక్కించాలనుకుంటున్నావు. ఆ విషయానికి విరుగుడు నేనిస్తానని నీకు తెలీదా? అయ్యో అత్తయ్య, ఈసారి మీరు గెలిచారు అనుకుంటున్నారా? నెక్స్ట్ ప్లాన్ ఉంది కదా. అప్పుడు మీరే నా కాళ్ళ కిందికి వస్తారు. ఈ త్రాచుపాము అందరిలో విషయాన్ని నింపకపోయినా ఒక్కరి విషయంలోనైనా నింపుతుంది కదా. ఒక్కరి ఈ విషయానికి బలైందంటే చాలు, ఈ కుటుంబాన్ని అంతం చేయొచ్చు. అది నీకు తెలీదా అత్తయ్య? మరి నేను ఆ కోరల్ని లేకుండా చేసేస్తే విషయాన్ని ఎలా నింపుతావు అని ఆనంద అనేసరికి అనన్య మౌనంగా ఉండిపోతుంది. ఇక అనన్య తన రూమ్లోకి వచ్చి, అసలు మా అత్తకు ఎంత విషయాన్ని నింపినా అసలు ఎందుకు ఎక్కించుకోవట్లేదో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు నేను మా అత్తను కాకుండా నా భర్త అయిన రాహుల్ని పట్టుకుంటే సరిపోతుంది. నా భర్త నా మాటలు ఈజీగా నమ్ముతాడు. నా భర్తకు దర్శన్కి గొడవలు జరిపిస్తే ఈ ఉమ్మడి కుటుంబాన్ని ఈజీగా వేరు చేయొచ్చు కదా. అప్పుడు ఆనంద ఏం చేస్తుందో నేను కూడా చూస్తాను. ఆనంద, గెలిచాను అనుకుంటున్నావు కదా, ఇప్పుడు వేసే ప్లాను ఎలా దెబ్బతింటుందో నువ్వు కూడా చూస్తావు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? అనన్య ఆనందని దెబ్బతీస్తుందా, లేకపోతే మళ్ళీ అనన్య తలదించుకుంటుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.